ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఒక ఒక చిన్న అంటే నాకు నిన్నటి నుంచి కొంచెం ఒక చిన్న సంథింగ్ ఎలా అంటే ఆహ్, ఆశ్చర్యం అంటారు కదా! సో, అలాంటి విషయాన్ని నాకు బైబిల్‌లో ఒకటి అనిపించింది. సో, అది మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా అది. ఓకేనా? సో, అయితే ఆ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, సో, దేవుడు సృష్టిలో చాలా చక్కగా అన్నీ సృజించాడు కదా! సో, 6 రోజులు అన్నీ సృష్టించి, ఏడో రోజున మనిషిని సృష్టించాడు. ఓకేనా? అయితే కొంతమంది క్వెషన్స్ ఏంటంటే, ఇది బైబిల్‌లో ఉందా? అని అడుగుతా ఉంటారు కదా చాలామంది. సో, అలాగా ఒక ప్రశ్న రెగ్యులర్‌గా అడుగుతా ఉంటారు. అదేం ప్రశ్న అంటే, డైనోసార్ల గురించి బైబిల్‌లో ఉందా? అని అడుగుతారు. సో, డైనోసార్ల గురించి అసలు బైబిల్‌లో ప్రస్తావించారా? అనే దాని గురించి చాలామంది చాలా సార్లు అడుగుతూ ఉంటారు. మనం యూట్యూబ్‌లో కూడా చూస్తూ ఉంటాం. చాలామందికి తెలిసే ఉంటది దీని ప్రస్తావన. సో, అయితే నాకు తెలిసింది అంటే నాకు నిన్నే తెలిసింది కాబట్టి కొంచెం మీ అందరితో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను అంతే. ఓకేనా? సో, అదేంటంటే సో, దేవుడు డైనోసార్‌లను కూడా సృజించాడు. అది నిజం. ఓకేనా? అయితే శాస్త్రజ్ఞుల ఉద్దేశ్యం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం అవి అంతరించిపోయినియి అని చెప్తున్నారు. ఓకేనా? అసలు బైబిల్‌లో దాని ప్రస్తావన ఎందుకు ఐ మీన్ ఎక్కడ చేశారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? రెండోదేంటంటే ఎందుకు అంతరించిపోయినియి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఈ నాకు నిన్న నాకు అంటే మనం రెగ్యులర్‌గా చదివే బైబిల్ పోర్షనే యోబు 41 అధ్యాయం నేను నిన్న మాట్లాడాలి ఒరిజినల్‌గా అయితే. సో, అది నేను మీకు చెప్దామని నేను ప్రిపేర్ అవుతున్నా. ఒరిజినల్‌గా తీసి అసలు చదువుతున్నా. అసలు ఏముందో చూద్దామని. చూసేటప్పటికి షాక్ నేను. నాకు ఒక్కసారిగా షాక్. ఒకసారి మనందరం చూద్దాం ఒకసారి. అవకాశం ఉన్న వాళ్ళందరూ చూడండి. ఓకేనా? యాక్చువల్‌గా యోబు 40 అధ్యాయంలో ఏముందంటే దేవుడు యోబుకి సమాధానం ఇస్తూ ఉంటాడు. ఇక్కడ జరుగుతున్న స్టోరీ మనందరికీ తెలిసిందే. సో, అదేంటంటే యోబు ఒరిజినల్‌గా దేవుడికి చాలా నమ్మకంగా ఉంటాడు. కానీ సాతానేంటంటే శోధిద్దాం. శోధించినప్పుడు ఖచ్చితంగా దేవుడిని వదిలేసి, దేవుడిచ్చిన ఆశీర్వాదం అంతా పోద్ది కాబట్టి, దేవుడిని తిట్టి, సో, దేవుడిని వదిలేస్తాడు అన్న ఉద్దేశంతో శోధనలు కలుగుతాయి యోబుకి. మనకి ఇదంతా తెలిసిందే. స్టోరీ అంతా తెలిసిందే. యోబు చాలా ధనవంతుడు. సో, చాలా నీతిమంతుడు అని చెప్పి డైరెక్ట్‌గా దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. సో, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎంటైర్ బైబిల్‌లో ఫస్ట్ రాయబడిన బుక్ ఏంటంటే యోబే. ఆ యోబు సో, ఎందుకని యోబు బహుశా ఫస్ట్ రాయించుంటాడంటే, అందరూ యోబులాగా జీవించాలి అన్న ఉద్దేశంతో దేవుడు రాయించుండొచ్చు. ఓకేనా? సో, అయితే యోబు చాలా ఓర్చుకున్నాడండి. ఎందుకంటే మనకు చిన్న కష్టం వస్తేనే మనం తట్టుకోలేం. చిన్న బాధ కలిగితే ఎందుకు బ్రవ్వ నా విషయంలో ఎలా చేసావు నువ్వు? నేను నీ విషయంలో ఎంత నమ్మకంగా ఉంటాను. నేను నీకు ఎంత ఇష్టవాడిని. నువ్వు నీకు నచ్చని పని నన్ను అస్సలు చెయ్యను కదా! అని అనుకుంటాం. కానీ ఇక్కడ యోబు సంగతి గనక ఆలోచిస్తే నిజంగా యోబు అంటండి మనందరికి తెలిసిన విషయం నేను మళ్ళీ రివైజ్ చేస్తున్నాను అంతే. నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే. సో, యోబు అంట తన పిల్లల విషయమై పొద్దుటే లెగిసి ఒకవేళ ఆళ్ళెవరన్నా తప్పు చేశారేమో, ఆళ్ళేమన్నా పాపాలు చేశారేమో అని వాళ్ళ నిమిత్తం బలులు అర్పించేవాడట. అంటే వాళ్ళ నిమిత్తం ప్రార్థనలు చేసేవాడంట. ఎవరికైనా లేదు అంటే ఆళ్ళకిచ్చేవాడంట. ఓకేనా? ఎప్పుడు దేవుడిని స్తుతించేవాడంట. ప్రతి విషయంలోను పర్ఫెక్ట్‌గా ఉండేవాడంట. డైరెక్ట్‌గా దేవుడే నీతిమంతుడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. యోబు అంతటి నీతిమంతుడు నువ్వు కనుగొనగలవా? అని చెప్పి సాతానుకే సవాలు విసురుతాడు దేవుడు. సో, అంత భక్తిపరుడైన యోబుకి కష్టం వచ్చింది. ఎలాంటి కష్టం అంటే ఒకే రోజు తన ఆస్తి పోయింది, తన కుమారులు పోయారు, తన కుమార్తెలు పోయారు. సో, ఒక కోటీశ్వరుడి స్టేజ్ నుంచి బూడిద మీద కూర్చునే స్టేజ్‌కొచ్చేసాడు. పోనీ కూర్చుంటే కూర్చున్నాడు. పర్లేదు. ఒళ్ళంతా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా తనకి లేని రోగం లేదంటండి. సో, తనకున్న పొక్కులకి తను ఏం చేయాలో తెలియక గాజు పెంకుతో గోక్కునేవాడట. సో, కుక్కలొచ్చి నాకుతా ఉండేయట. సో, అంత దారుణమైన పరిస్థితిలో కూడా ఏమనేవాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని. సో, నిజంగా ఆ ఆ మాట మనం అంత ఈజీగా అనలేం. ఎందుకంటే మన జీవితంలో ఒక జరగకూడని సంఘటన ఒకటి పొర్రపాటున జరిగితే, మనం దేవుడి మీద అలిగేస్తాం కూడా. కానీ ఇక్కడ ఎక్కడా కూడా యోబు అలగల. కానీ ఎక్కడో చిన్న డౌటు. సో, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు, సో, వాళ్ళ ఫ్రెండ్స్‌తో కూడా మీరేం చెప్పారో అన్నీ నేను అలాగే చేశానే. సో, నేను మంచిగానే ఉన్నానే. కానీ దేవుడు ఎందుకో నన్ను పరీక్షిస్తున్నాడు అన్న ఉద్దేశంతోటే మాట్లాడతాడు. సో, అలా మాట్లాడుతూ ఉండగా సో, ఏంటంటే
చాలా అవసరమైన విషయాలు కూడా కొన్ని భవితకి అంటే భవిష్యత్తులో అవసరమయ్యే విషయాలు కూడా యోబు మాట్లాడడం ప్రారంభించాడు. ఓకేనా, ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఇందాక మీకు చెప్పాను ఒక విషయం, అదేంటంటే యోబు బైబిల్లో మొట్టమొదటిగా రాసిన బుక్. ఓకేనా, అంటే బహుశా ఓకేనా, అంటే మనకి సృష్టి జరిగి ఇప్పటికి 6000 సంవత్సరాలు అయిందని అకార్డింగ్ టు బైబిల్ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఓకేనా, అయితే శాస్త్రజ్ఞులు ఏమంటారంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి జరిగింది అంటారు. ఓకేనా, బహుశా రెండూ కరెక్టేనేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సో దేవునికి ఒక రోజు 1000 దినాలతో సమానం. ఓకేనా, అలా కూడా ఉంటుంది. ఓకేనా, దేవుడు 6 రోజుల్లో సృష్టి చేశాడు అన్నప్పుడు సో మేబీ ఆ 6 రోజులు కూడా కొన్ని కోట్ల సంవత్సరాలకి రిలేటెడ్గా అయ్యి ఉండొచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే శాస్త్రజ్ఞులు, పురాతన శాస్త్ర సైంటిస్టులు ఏం చేస్తూ ఉంటారంటే సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు ఉంటారు కదా, సో పురాతన శాస్త్రజ్ఞులు ఉంటారు కదా, వీళ్ళ పని ఏంటంటే ఏదైనా కనుగొనడమే. సో అలా కనుక్కుంటుంటే చాలా విషయాలు బైబిల్కి సంబంధించినవి, బైబిల్కి సపోర్ట్గా చాలా విషయాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే బైబిల్కి సంబంధించిన ఆధారాలు కానీ, యేసు ప్రభుకి సంబంధించిన ఆధారాలు కానీ కొన్ని వేలల్లో ఉన్నాయి. అయినా కూడా కొంతమంది ఈ రోజుల్లో ఏమంటున్నారంటే అసలు యేసు ప్రభు అనే ఆయన చరిత్రలో లేడండి, అదంతా కల్పితం అంటున్నారు. ఓకేనా, అది ఇంకా విజ్ఞతకు వదిలిపెట్టేయాలి. ఎందుకంటే ఆయన బేస్ చేసుకుని ఒక చరిత్ర తయారు చేశారు. ఆయన బేస్ చేసుకుని ఒక క్యాలెండర్ ఉంది. ఈరోజు మనం చూసే క్యాలెండర్ బహుశా ఈరోజు మార్చి ఉండొచ్చు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ ఎన్నో డామినీ అనేది ఈరోజు మార్చి ఉండొచ్చు. కానీ ఇంతకుముందు ఆయన బేస్ చేసుకుని వచ్చిందేగా. ఈ 2024 సంవత్సరాన్ని లెక్క పెడుతున్నాం అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? క్రీస్తు సెకండ్ నుంచి స్టార్ట్ చేసాం. సో మనకి తెలుసు ఆ విషయం. క్రీస్తు పూర్వం అంటే అప్పటికి యేసయ్య రాలేదు అని, క్రీస్తు శకం అంటే క్రీస్తు వచ్చిన కానించి అని అర్థం. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఆయన మనం చూసే క్యాలెండర్లోనే డేట్లోనే కనబడుతున్నాడు. సో ఇంకా ఏదో ఆధారం కావాలి, ఆయన లేడు అనటానికి చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. కానీ పాపం ఆయన ఎలా ప్రూవ్ చేయాలో తెలియట్లేదు చాలామందికి. వాళ్ళ బాధ ఏంటంటే ఏదోలాగా వాళ్ళ మతంలో, వాళ్ళ మార్గంలో వాళ్ళ ప్రజలను కాపాడుకోవాలని ట్రై చేస్తున్నారు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. సో ఏదైనా ఒక పెద్ద కొట్టు, ఓకేనా, ఒక్క నిమిషం, ఓకే, ఏదైనా ఒక పెద్ద కొట్టు మంచిది, కొంచెం తక్కువ సరుకులు, కొంచెం హోల్సేల్గా వచ్చే షాప్ ఏదైనా ఉందనుకోండి. ఓకేనా, జనాలందరూ అక్కడికే వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఓకేనా, సో జనాలందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే మిగతా కిరాణా కొట్టాలు ఏం చేస్తూ ఉంటారంటే అబ్బాయి అక్కడ ఏం లేదండి, అక్కడ సరిగ్గా లేదండి, క్వాలిటీ లేదండి, ఎవరో చూపించరండి, మనమే చూసుకోవాలి, అది మనకి అది ఎలా ఉంటుందో తెలీదు, అవి నాసి రకం అండి, అందుకే తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారండి, ఇలా ఏదో ఒక రకమైన మాటలు మాట్లాడి వాళ్ళ కొట్టుకొచ్చేటట్టుగా చేసుకుంటారు. సో అలాగే ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది క్రైస్తవ్యంలోకి మారిపోతున్నారని, అది ముస్లిమ్స్లోంచి కావచ్చు, బ్రాహ్మిన్స్లోంచి కావచ్చు, ఇంకా వేరే రకాల మతాలు, ఓకేనా, జాతుల్లోంచి ప్రతి రకమైన మతంలోంచి, ప్రతి రకమైన దేశంలో నుంచి, ప్రతి రకమైన జాతిలో నుంచి, ప్రతి ఒక్క మనుషుల్లో నుంచి యేసయ్యలోకి కన్వర్ట్ అవుతున్నారు. సో వాళ్ళని ఆపాలి అంటే ఏదో ఒకటి చేయాలి. సో అదేంటంటే ఒకటి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అందులోకి వెళ్ళిపోతే డబ్బులు ఇచ్చేస్తున్నారండి, అందుకే మారిపోతున్నారు, అందులోకి వెళ్ళిపోతే ఇలా చేసేస్తున్నారండి, అందుకే మారిపోతున్నారు. సో అంటే వీళ్ళకి ఏవో ఉన్నాయని చెప్తున్నారండి, అందుకే మారిపోతున్నారు. అంటే ఏదో ఒకటి చేసి వాళ్ళ మార్గాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళందరూ. సో అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే సో బైబిల్ రాయబడి కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఓకేనా, అయితే శాస్త్రజ్ఞులు డైనోసార్లు ఉన్నాయి అని తెలుసుకుని కొన్నాళ్ళే అవుతుంది. ఓకేనా, అయితే యోబు ఎంటైర్ బైబిల్లో ఫస్ట్ రాయబడిన గ్రంథం అని నేను అందాక ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, అంటే చాలామంది ఫస్ట్ అనేది ఏంటంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం రాశాడు మోషే అంటారు. కానీ దానికన్నా ముందు రాయబడింది యోబు. ఓకే, అయితే ఆ యోబులో ఈ డైనోసార్ల గురించి ప్రస్తావించాడు. ఒకసారి మనం చూద్దాం. ఒకసారి 41వ అధ్యాయం, మీకు అవకాశం ఉన్న వాళ్ళు తీయండి. ఇది మన రెగ్యులర్ బైబిల్ పోర్షనే. యాక్చువల్ రేపు పొద్దుట పాస్టర్ గారు చెప్పొచ్చు దీని గురించి. ఓకేనా, అయినా కూడా నేను ఒకసారి మళ్ళీ మీకు కొంచెం బ్రీఫ్గా చెప్దామని అనుకుంటున్నాను. సో అదేంటంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఏమనుందంటే యోబు 41వ అధ్యాయం మొదటి వచనం కనుక చూస్తే, నీవు మకరమును గాలముతో బయటికి లాగ్గలవా, దాని నాలుకను తాడు వేసి లాగ్గలవా,
ఓకేనా. సో అంటే చాలామంది ఏమంటారంటే ఇక్కడ మకరము అని ఉంది కాబట్టి అదేంటంటే అది ముసలి అని అనుకుంటున్నారు చాలామంది, కానీ అది ముసలి గురించి కాదు. సో మీకు ఎలా తెలుసండి దాని గురించి అని అంటే కనుక మీరు ఒకసారి ఇంగ్లీష్లో కనుక దాన్ని కన్వర్ట్ చేసుకుని చూస్తే అక్కడ వేరే వర్డ్ యూజ్ చేశారు. సో ఒకసారి అది కూడా నేను మీకు చెప్తాను, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఒకసారి ఇక్కడ రాయబడింది అయితే 100% దాని గురించి కాదు, ఓకేనా. 100% దాని గురించి కాదు. ఒకసారి మీరు ఇక్కడ యోబు 41వ అధ్యాయం కనుక మీరు చూస్తే అక్కడ వర్డ్ ఏంటంటే లేవియథాన్ అనే ఈ వర్డ్ యూజ్ చేశారు. ఓకే, లేవియథాన్ అనే వర్డ్ యూజ్ చేశారు. మీకు అవకాశం ఉంటే ఇంగ్లీష్లో కూడా కన్వర్ట్ చేసి చూడండి. లేదంటే ఈ రోజుల్లో ఇంటర్లీనియర్ బైబిల్ అని ఒకటి వస్తుంది, డైరెక్ట్గా అంటే ఆదిమ హెబ్రీ నుండి గ్రీకు భాషలో కన్వర్ట్ చేశారు అని ఉంటుంది కదా, డైరెక్ట్గా హెబ్రీ భాషలో ఏం రాశారో మనకి అక్కడ క్లియర్గా ఉంటుంది. మీకు అవకాశం ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఓకేనా. ఈ విషయం నేను ఏదో కొత్తగా కనుక్కున్న విషయం కాదు, ఆల్రెడీ చాలామంది చెప్పిన విషయమే, నేను మళ్ళీ చెప్తున్నాను అంతే, ఓకేనా. సో నీవు మకరమును గాలముతో బయటికి లాగ్గలవా? ఈ ప్రశ్న ఎవరు వేస్తున్నారంటే దేవుడు అడుగుతున్నాడు. అంటే చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడికి పెద్ద శక్తి ఏం లేదు, దేవుడికి పెద్ద కెపాసిటీ ఏం లేదు అని అనుకుంటాం కదా. ఒక్కసారి మనం దేవుడు సృష్టించిన వస్తువులను కనుక మనం ఆలోచించగలిగితే దేవుడి కెపాసిటీ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది, ఓకేనా. సో ఒక్కసారి చూద్దాం, దాని గురించి చూద్దాం. నేనేమి చెప్పను, ఇక్కడ ఉన్న చదువుతాను అంతే, ఓకేనా. నీవు మకరమును గాలముతో బయటికి లాగ్గలవా, దాని నాలుకను తాడు వేసి లాగ్గలవా అని దేవుడు యోబును అడుగుతున్నాడు. సో గాలంతో లాగలేవు అని దాని అర్థం, ఓకేనా. సో దాని ముక్కుకుండా సూత్రం వేయగలవా అంటే మనం ఏంటంటే కొన్నిటిని పట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే దానికి తాడు కడతాం, ఓకేనా. దాని దవడకు గాలము ఎక్కింపగలవా అంటే దాని దవడ ఎంత భయంకరంగా ఉంటుందో చెప్తున్నాడు దేవుడు, ఓకేనా. అది నీతో విన్నపములు చేయనా, మృదువైన మాటలు నీతో పలుకునా అంటే చాలా వరకు ఏంటంటే మనం చాలా యానిమల్స్ని, ఈవెన్ అది సింహం అయినా ఏనుగైనా చిరతబులైనా, ఓకేనా, ఇంకా భయంకరమైన మొసళ్ళైనా ఎలాంటి జంతువునైనా సరే మనిషి ఏంటంటే సాధకం చేయగలడు. ఆ మాట బైబిల్లోనే ఉంది. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి జంతువుని ఏలుదురుగాక అన్నాడు దేవుడు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఏమంటున్నాడంటే దానితో నువ్వు విన్నపాలు చేయగలవా, మృదువైన మాటలు అది నీతో పలుకునా అంటున్నాడు. ఇంకా కొంచెం కిందకి వెళ్తే నువ్వు శాశ్వతంగా దాన్ని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయనా అంటే మనం కుక్కను పెంచుకున్నాం అనుకోండి, ఓ పిల్లిని పెంచుకున్నాం అనుకోండి, లేకపోతే రకరకాల జంతువులు ఉన్నాయి. సో మనం దేన్ని పెంచుకున్నా కూడా అవి ఏంటంటే కొన్నాళ్ళకి అవును వీడు నా యజమాని, వీడు నాకు ఏదో పెడుతున్నాడు అన్న ఫీలింగ్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఆ అవకాశం లేదనమాట. ఆ విషయం దేవుడే చెప్తున్నాడు. సో ఇంకొక 5వ వచనంలో చూస్తే నువ్వు ఒక పెట్టతో ఆడినట్లు దాంతో ఆటలాడదువా, నువ్వు కన్యకలు ఆడుకున్నట్టుగా దాన్ని కట్టివేసేదివా అంటే చాలామంది ఇంట్లో ఆడుకుంటారని చిన్నపిల్లలు ఆడుకుంటారని కుక్క పిల్లని తేవడము, పిల్లి పిల్లని తేవడము, లేకపోతే ఇంకేదైనా తీసుకురావడము, గుర్రాన్ని తీసుకురావడము, గాడిదని తీసుకురావడము, ఇలాంటి ఏదో చేస్తూ ఉంటారు కదా, ఓకేనా. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే దాంతో నువ్వు ఆటలాడగలవా, ఒక పెట్టతో ఆడినట్టు దాంతో ఆడగలవా, ఓకేనా. బేస్తవారు దానితో వ్యాపారం చేయదురా అంటే ఎవరైనా దాంతో వ్యాపారం చేయగలరా అని అడుగుతున్నాడు. అంటే దేవుడు అడిగే క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ లేదు ఇక్కడ, ఓకేనా. వారు దాన్ని తునకలుగా చేసి వర్తకులతో వ్యాపారం చేయగలరా, అంత ధైర్యం ఉందా అంటే దాన్ని మొక్కల కింద కట్ చేసి దాంతో వ్యాపారం చేయగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికన్నా పెద్ద చేప ఏదైనా ఉందంటే సముద్రం మొత్తంలో తిమింగలం, దాని ముళ్ళుతో కూడా ఇల్లు కట్టుకుంటున్నారంటండి. అది తెలుసు, అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దాంతో నువ్వు వ్యాపారం చేయగలవా అని అడుగుతున్నాడు. అంటే దాంతో మనం చేయలేమని దాని అర్థం, ఓకేనా. దాని ఒంటి నిండా ఇనప సోలాలు గుచ్చగలవా అంటే నువ్వు వేసి ఒక గుణపం గుచ్చితే ఆ గుణపం దానికి దిగదంటే అండి. ఆ విషయం నేను చెప్పట్లా, డైరెక్ట్గా దేవుడే చెప్తున్నాడు. మనం ఈ విషయాన్ని మనం కనుక అబ్జర్వ్ చేయాలంటే జురాసిక్ పార్క్ అనే సినిమా ఉంటుంది. సో ఆల్రెడీ చాలామంది చూసుంటారు, ఒక్కసారి చూడండి. సో ఈవెన్ గ్రాఫిక్స్లోనే మనం దాన్ని చూస్తే జడుసుకు చేస్తాం, ఓకేనా. డైనోసార్లు అంటే అండి ఇప్పుడు దాకా శాస్త్రజ్ఞులు కనుక్కున్న ఏంటండి 5,000 రకాల జాతులు ఉన్నాయంటండి, 5,000 రకాలు. అందులో ఎస్పెషల్లీ 3 రకాలు ఉన్నాయంటండి, అంటే 3 టైప్స్. సో ఆ 3 టైప్స్ ఏంటంటే ఒకటి భూమి మీద ఉండేవి, ఒకటి నీటిలో ఉండేవి, ఇంకొకటి ఎగిరే అంటండి, గాల్లో ఎగురుతాయంటండి, ఓకేనా. సో కొన్నేమో నాన్ వెజ్ తింటాయి, కొన్నేమో వెజిటేరియన్ మాత్రమే తింటాయి. ఒక్కొక్కటి 150 అడుగులు ఉంటాయంటండి. 150 అడుగులు అంటే ఆలోచించుకోండి ఎంత ఎత్తు ఉంటుందో, ఓకేనా.
సో దాని తల అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం గూగుల్లో కనుక చూస్తే సో వాటి అవశేషాల గురించి చెప్తున్నారు. సో అది ఎలా ఉంటుందంటే దాని తలే ఒక ఒక ఇన్నోవా కారు తీసుకున్నాం అనుకోండి. ఒక ఇన్నోవా కారులో సగం పైనే ఉంటుంది దాని తల, హెడ్ అంటే విత్ అనమాట, అంత ఉంటుంది. ఆల్రెడీ మీరు ఒకసారి గూగుల్లో చేసి చూడొచ్చు. గూగుల్ డైనోసార్ ప్రూఫ్స్ ఇన్ ద ఎర్త్ అని కనుక కొడితే మనకు గూగుల్ బోల్డ్ అని చూపిస్తుంది. సో అలాగే మనం టైప్స్ అని కొడితే రకరకాల టైప్స్ కనబడతాయి, ఒక టైప్ కాదు. ఇవన్నీ భూమి మీద కనబడ్డాయి, కానీ కనబడిన ప్రతి డైనోసారు కూడా చనిపోయే ఉన్నది. అంటే దాని ఎముకలు దొరికినాయి. సో దాని ఎముకల ఆధారంగా వాటి పురావస్తు ఆధారాల ప్రకారంగా చెప్పాలంటే అవి కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రతికినాయి, ఇప్పుడైతే లేవు, అంతరించిపోయినాయి. మరి అన్ని జాతులు ఉన్నప్పుడు అదొక్కటే ఎందుకు అంతరించిపోయింది? అదొక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకని అంతరించిపోయిందో కూడా బైబిల్లో ఉన్న ఆన్సర్. ఓకేనా, ఇంకా కొంచెం ముందుకెళ్దాం. దాని ఒంటి నిండా ఇనప సోలాలు గుచ్చగలవా? దాని తెల నిండా చేప అలుగులు గుచ్చగలవా? ఓకే, దాని మీద నీ చెయ్యి వేసి చూడుము, దానితో కలుగుపోరు నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎళ్ళ నువ్వు మరణ అలాగా చేయకుందు. అంటే మనం బేసిక్గా కొంతమంది ఏంటంటే ఫేస్బుక్లోను యూట్యూబ్లోను చాలామంది ఫోటోలు దిగుతుంటారు. సింహం నోట్లో చేయి పెట్టడం, ఓకేనా, పులి దగ్గరికి లేదా ఆహారం పెట్టి ఇలా తినిపించడం, చిన్నపిల్లలకి తినిపించినట్టు, అంటే రకరకాల సాహసాలు చేస్తూ ఉంటారు కదా. దాని మీద కనుక చెయ్యేసి తీస్తే ఇంకా చేయలేనట్టే. ఆ విషయం దేవుడు చెప్తున్నాడు, ఓకేనా, నేను చెప్పట్లేదు. అంటే దేవుడు సృష్టించిన ఒక భయంకరమైన జంతువు అనమాట ఇది, ఓకేనా. దాన్ని చూచినప్పుడు మనుషులు దాన్ని వశపరుచుకుందామన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రం చేతనే ఎవరికైనా గుండెలు అవిసిపోవును కదా. అంటే ఒక విధంగా ఆగిపోతాయి కదా అని చెప్తున్నాడు. అంటే దాన్ని చూస్తే చాలంటే చచ్చిపోతాడంట మనిషి, అంత భయంకరంగా ఉంటుంది. సో మన కళ్ళెదురుగా ఒక సింహం, ఒక ఏనుగు, ఒక చిరతపులో ఇలాంటివి ఉంటేనే మనకు చాలా వరకు భయం వేస్తుంది. కానీ దాని నుంచి కొంచెం తప్పించుకునే అవకాశం ఉన్నదేమో. ఒకవేళ మన దగ్గర ఏమైనా ఆయుధాలు ఉంటే, లేకపోతే ఏదైనా ఒక మంట పెట్టి ఇలా అంటే భయపడిపోతాయి కదా కొన్ని. మ్యాక్సిమం చాలా జంతువులు ఏంటంటే అగ్నికి భయపడిపోతాయి. సో అందుకే చాలామంది అడవుల్లో వెళ్ళే వాళ్ళు ఫైర్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. సో ఎందుకంటే ఏదైనా సరే మ్యాక్సిమం మంటకు జడుస్తుంది, కానీ ఇది అలా కాదు, మంటకు కూడా జరిసే రకం కాదనమాట. ఓకేనా, ఆ విషయం కూడా ఇక్కడ ఉంది, అది కూడా మనం చూద్దాం. ఓకేనా, దాన్ని చూచినప్పుడు మనుషులు దాన్ని వశపరుచుకుందామని ఆశ విడిచెదరు. దాన్ని పొడ చూచిన మాత్రం చేతనే ఎవరికైనా సరే గుండెలు ఆగిపోను. దాన్ని రేపుటకైనాను తెగింపగల శూరుడు లేడు. అట్లు ఉండగా నా ఎదుట నిలవగలవాడు ఎవడు? అంటే మనం ఇంత భయంకరమైన ఒక జంతువు గురించి చెప్తుంటేనే మనకి ఇంత భయం వేస్తుంటే, ఓకేనా, అరే మనం సినిమాల్లో చూసుంటాం గాడ్జిల్లా కానీ, అది ఇలా నడుస్తూ, ఓకేనా, దాని తోకతో లేకపోతే దాన్ని తలతో అది కొడుతుంటే బిల్డింగ్లు పడిపోతుంటాయి, దానికి ఏం అవ్వో. ఓకేనా, అలాంటి భయంకరమైన జంతువుని సృష్టించగలిగిన దేవుడు ఇంకెంత బలమైనడై ఉంటాడు మనం ఒకసారి ఆలోచించాలి. మనం కళ్ళెదురుగా ఇలా చూస్తే సూర్యుడిని కాసేపు తర్వాత ఇంకా మన కళ్ళకి స్పెట్స్ వేసి కాదు కదా ఆపరేషన్ చేసినా పనిచేయదు. అంటే సూర్యుడినే మనం చూడలేనప్పుడు సూర్యుడిని తయారు చేసిన దేవుడిని ఎలా చూడగలం? అలాంటి దేవుడు మన కోసం చాలా తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని, బైబిల్లో ఉంటుంది కదా అన్నమాట, తను తాను రిక్తునిగా చేసుకుని తను తాను తగ్గించుకుని దాసుని రూపం ధరించుకున్నాడు అంటారు. అంటే దేవుడు ఎంతగా ప్రేమించాడో చూడండి. కొన్ని కోట్లకు అధిపతి అయినాడు వచ్చి రోడ్లు తుడుస్తున్నాడు అనుకోండి, గొప్పవాడు అంటాం. కానీ ఇక్కడ కోట్లకు అధిపతి కాదు కదా. ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని చేత్తో సృజించిన దేవుడు, సాక్షాత్తు దేవుడే మనిషిగా వచ్చాడంట, మనిషిగా దిగొచ్చాడంట, మనిషిలా బ్రతికాడంట. ఎందుకంటే మనల్ని రక్షించడానికి. ఇక్కడ ఆ మాట దేవుడే అంటున్నాడు. దాన్ని తెగించడానికి ముందుకొచ్చి సూర్యుడు ఒక్కడ కూడా లేడు, దాని ఎదుటి నిలవగలిగేవాడు లేడు. నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకు ఎవడైనాను ఏమైనా ఇచ్చినా ఆకాశ వైశాల్యం అంతటి కింద నున్నది అంతయు నాదే కదా. అంటే దేవుడే చెప్తున్నాడు ఈ మాట. మొత్తాన్ని సృజించింది నేనే, ఓకేనా, అన్నీ నా చేతిలో ఉన్నాయి. మళ్ళీ నాకు ఎవరైనా తిరిగి ఏదైనా ఇవ్వాలా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కొంతమందికి ఆఫర్లు ఇస్తూ ఉంటాం. మనం ఇలా ఇస్తే మనం వాళ్ళు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి టిఫిన్లు ఇచ్చామనుకోండి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఏదో పెడతారని ఆశ. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఓకేనా, అలా చెయ్యాలని అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నాకు ఎవరైనా తిరిగి ఇవ్వాలా, నాకు ఎవరైనా ఏమైనా ఇవ్వగలరా
ఎందుకంటే భూమి కింద ఉన్న ప్రతీదీ కూడా భూమి కింద ఉన్న ప్రతీదీ కూడా భూమి కింద ఉన్న ప్రతీదీ కూడా నాదే కదా అని చెప్తున్నాడు. సో తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే, దాని అవయవముల గూర్చి అయినను, దాని మహాబలము గూర్చి అయినను, దాని చక్కని తీరు గూర్చి అయినను పలకక మౌనముగా నుండును. ఎవడైనను దాని పైన కవచము లాగివేయగలడా? అంటే డైనోసార్ పైన కవచంలా ఉంటుంది, అంటే ముళ్ళులా ఉంటాయి. సో అవి ఎవరన్నా లాగగలరా అని అడుగుతున్నాడు. దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా అని అడుగుతున్నాడు. అంటే అంత స్ట్రాంగ్ ఇంకేది లేదనమాట. ఈ మాట డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు. దాని ముఖద్వారములు తెరవగలవాడెవడు, దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. సో అంటే వన్స్ కనుక దాని పళ్ళ మధ్యలోకి వెళ్ళిందంటే ఇంకా అది అవుట్. ఎందుకంటే దాని దంతాలు ఎలా ఉంటాయంటే, మనం అనుకుంటాం కదా ఇనుము గట్టిగా ఉంటుంది, ఇనుముతో కొడితే పగిలిపోతాయి అనుకుంటాం కదా ఏదైనా, కానీ ఆ ఛాన్స్ కూడా లేదంట. ఓకే, దాని గట్టి పొలుసులు దానికి అత్యాస్పదము, ఎవరనూ తీయలేని ముద్ర చేత అది సంతన చేయబడి ఉన్నవి, ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి, వాటి మధ్యకు గాలి ఏమాత్రం జోరనేరదు. అంటే వన్స్ కనుక అది ఇలా మూసిందంటే ఇంకా నోట్లో గాలేదు. ఒకవేళ మనం అనుకుంటాం కదా, సో తిమింగలం నోట్లో కూడా పడి బతికిన వాళ్ళు ఉంటారు, లేకపోతే షార్క్ చేప దగ్గర నుంచి తప్పించుకున్న వాళ్ళు ఉంటారు, కానీ దీని దగ్గర నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరంట. ఎందుకంటే దాని ముందు నిలవగలిగే వాళ్ళు లేరంట. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్న భేదింప సఖ్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకుని ఉన్నవి, అవి తొమ్మగా వెలుగు ప్రకాశించును, దాని కన్నులు ఉదయకాలపు కన్నుల రెప్పవలే ఉన్నవి. సో ఇక్కడ గనక మనం ఆలోచించి ఆగితే, ఒక్కసారి ఆలోచిస్తే, మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం డ్రాగన్స్ అంటారు. సో డ్రాగన్స్ అంటే ఏంటంటే 2 రెక్కలతో ఎగురుతూ, ఓకేనా, అవి అని ఊదినప్పుడు నోట్లోంచి మంట వస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం గ్రాఫిక్స్ కదా, ఈ నిజమైన జంతువుల నోట్లోంచి ఎక్కడి నుంచైనా మంట వస్తుందా? మనం ఇందాక అన్నాను కదా, మంట పెట్టి కనుక వెలిగిస్తే ఏ జంతువైనా పారిపోద్ది అని అన్నాను కదా. కానీ ఇక్కడ అలా కాదు. ఆ జంతువు కనుక ఒక్కసారి ఉప్పు అని ఊదిందంటే ఆ ఎదురుగా తగలడిపోద్ది. ఇది నిజం అండి, ఇది నిజం. ఓకేనా, ఇది మీరు డైనోసార్ల చరిత్ర మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను ఇందాక చెప్పా చాలా టైప్స్ ఉంటాయి దాంట్లోని. అందులో డ్రాగన్స్ అని ఒకటి ఉంది. సో డ్రాగన్ అంటే ఏంటంటే 2 రెక్కలు కలిగి ఎగురుతూ ఉంటాయి, కానీ వాటికి 4 కాళ్ళు ఉంటాయంట. బైబిల్లో ఉంటుంది, మనకి లేవికాండంలోనే ఎక్కడ ఉంటుంది. రెండు రెక్కలు కలిగి 4 పాదాలు కలిగిన జంతువులను తినటం హేయం అని రాస్తాడు. అంటే అసలు మీరు ఆలోచించండి, 2 రెక్కలు కలిగిన పక్షులకి 4 పాదాలు ఎక్కడ ఉంటాయి అంటే అలాంటివి కూడా ఉన్నాయి. సో అలాంటినే డ్రాగన్స్ అన్నారు. సో ఆ డ్రాగన్ అంటే ఏంటంటే నోటితో ఊదినప్పుడు మంట వస్తూ ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు, అవి తుమ్మగా వెలుగు ప్రకాశించును, దాని కన్నులు ఉదయకాలపు కన్నుల రెప్పవలే ఉన్నవి, దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. సో ఇక్కడ కనుక మనం కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో చూస్తే డ్రాగన్ అని కూడా సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. ఓకేనా, తర్వాత ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచినట్లు దాని రాశికారంధ్రంలో నుండి లేచును. అంటే ఇప్పుడు ఏదైనా కాలుతుంది అనుకోండి, ఏమవుతుంది? పొగ వస్తూ ఉంటుంది కదా. అలాగే దాని ముక్కులోంచి గాలి వస్తూ ఉంటుందంట. ఆ గాలి ఎలా ఉంటుందంటే మంటగా ఉంటుందంట, పొగలా ఉంటుందంట. ఇక్కడ చెప్తున్నాడు కదండి, ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి, అంటే పెద్ద పెద్ద బాణంలోంచి పొగలు వస్తే ఎలా ఏ రేంజ్లో ఉంటాయో అలాంటి పొగ దాని ముక్కులోంచి వస్తుందంట. అది ఉఫ్ఫను ఊస్తే మంట వస్తుందంట, జ్వాలలు వస్తాయంట. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. అంటే సో అది కనుక అందనుకోండి, సో అది వెలిగిపోద్ది అనమాట. ఇప్పుడు మనం పెట్రోల్ దగ్గర ఏదైనా ఒక అగ్గిపుల్ల అయితే వెలిగిపోద్ది కదా, సేమ్ థింగ్. దానికి అదేం అక్కర్లా, డైరెక్ట్గా అంటించేది. ఓకేనా, దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును, దాని మెడ బలమునకు స్థానము భయము దాని ఎదుట తాండవం ఆడుచుండను. అంటే భయం కూడా భయపడద్దంట. ఓకేనా, దాని పక్కల మీద మాంసం దళముగా ఉన్నది, అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది, అది ఊడరాదు. సో అంటే దానికి ఉన్న బలం అస్సలు దానివల్ల దాన్ని తీయడం ఎవడి వల్ల కాదంట. దాని గుండె రాతి వలె గట్టిగా ఉంది. సో అసలు దాన్ని మనం నాశనం చేయడం అనే ఆలోచనే ఇక మనం వదిలేసుకోవడం మంచిది. ఓకేనా, అది తిరగటి కింద దిమ్మంత కఠినం. అంటే దాని గుండె చాలా కఠినంగా ఉంటుంది. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు, అధిక భయం చేత వారు మైమరతురు. దాని చంపుటికే ఒకడు ఖడ్గం దూయుట వ్యర్థమే. ఈటలైనను బాణములైనను పంట క్రోలలైనను అక్కరకు రావు. అది ఇనుమును గడ్డిపోచను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగా ఎంచునంట.
అంటే మనం అనుకుంటాం కదా ఐరన్తో ఎంత పెద్ద ఎలాంటి దానికైనా సరే దెబ్బ తగులుద్ది అనుకుంటాం కదా, దీనికి తగలదండి. ఆ మాట డైరెక్ట్గా బైబిల్లోనే రాశారు, మీరు చదువుకోండి ఒకసారి, ఓకేనా. 27వ వచనంలో రాశాడు, ఇనుమునంట గడ్డిపోచంట. మనం గడ్డిపోచని ఇలా ఇరిపేస్తాం కదా, అదే అలా ఎంత పెద్ద ఇనుము అయినా సరే అది ఇరిపేద్దంట. డైనోసార్ల గురించే చెప్తున్నాడండి ఇక్కడంతా, ఓకేనా. ఎత్తడిని పుచ్చిపోయిన కర్రగా ఎంచును, అంటే ఎత్తడితో కనుక చేస్తే పోనీ ఎంచలేదేమో అనుకుంటున్నామేమో, అదైతే పుచ్చిపోయిన కర్ర అంట, అంటే ఇలా కొడితే ఇరిగిపోద్ది కదా, ఆ టైప్ అనమాట. బాణం దేనికి వెళ్ళలేదు, వడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్త వలే ఉన్నాయి. అంటే ఒకవేళ వడిసెల రాయిచ్చి కొడితే, కన్ను మీద కొడితే ఏదో అయిపోద్ది అని అనుకుంటాం కదా, అది కూడా కాదంట. దుడ్డు కర్రలు గడ్డి పరకల్లా ఎంచబడిను, అది వడిగా పోవుచుండి ఈటను చూచి నవ్వును, దాని కింద భాగములు కరుకైన చిల్లపెంకు వలె ఉన్నవి, అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకును, అది తాను నడిచిన త్రోవను తాను వెనక ప్రకాశింపచేయును, చూచిన వారికి సముద్రం నెరిసిన వెంట్రుకలుగా తోచును. అంటే అది నడుస్తుంటే, ఇందా చెప్పాను కదా, అది ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊతుంటే దాని నోట్లోంచి గాలి వస్తుంటుంది. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, డ్రాగన్స్ అని ఇలా చూపించి అది ఉప్పు అని ఊదినప్పుడు నోట్లోంచి మంట వచ్చి, ఓకేనా, ఇలాగ మనకు చూపిస్తూ ఉంటాడు. మనం చూడొచ్చు, గూగుల్లో కూడా చూడొచ్చు, వీడియోస్ చాలా ఉంటాయి, ఓకేనా. అలాంటి జంతువు అది భయం లేనిదిగా సృజించబడినది, భూమి మీద దాని వంటిది ఏది లేదు, అది గొప్ప వాటిని అన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. అంటే సింహం రాజు అంటాం కదా మనం బేసిక్గా, సింహం కూడా రాజు కాదంటండి, సింహానికి కూడా రాజు ఉందంటండి, ఓకేనా. దేవుడు అంత బలమైన జంతువుని సృజించాడంట, ఓకేనా. మరి సృజించినప్పుడు అవి ఎలా అంతరించిపోయినాయి? సో దాని ముందు ఒక సూర్యుడు నిలవలేడు, దాన్ని ఎనుముతో కొడితే పగలదు, ఓకేనా. కొన్ని దాన్ని ఏదో అంటించేసి చంపించేద్దాం అంటే అది తిరిగితేనే బోల్డంత మంట వస్తుంది, ఓకేనా. ఇంకా దాన్ని చంపగలిగేవాడు ఎవడు? ఆ మాట బైబిల్లో దేవుడే రాశాడు, దాని ముందు ఎవడు నిలవలేడు. కానీ ఒక మాట ఆదికాండంలో రాశాడు దేవుడు, ఏమనంటే భూమి మీద ఉన్న ప్రతి జంతువుని మీరు ఏలుదురు గాక అన్నాడు. కానీ దీన్ని ఏలడం సంగతి పక్కన పెడితే, దాన్ని చూస్తేనే మన గుండెలు ఆగిపోతాయని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఒక్కోటి ఏంటండి, సో ఇందా చెప్పాను కదా, చాలా ఎత్తు, చాలా వెడల్పు, అది ఒక్క దెబ్బ కొడితే బిల్డింగులు సైతం దెబ్బకు మనం పడిపోతాయి, ఓకేనా. అంత బలమైన జంతువు భూమి మీద లేదంటండి. అలాంటి జంతువు కనుక మనిషి దగ్గరికి వస్తే మనిషి ఉంటాడా? మనిషి జాతి ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. అవి సముద్రంలో కూడా తిరగగలిగే కొన్ని ఉన్నాయంట. అంటే మహాసర్పాలు, మహాభుజంగాలు అనే మాట మాట్లాడారు వాటి గురించి చెప్పేటప్పుడు. అలాగే గాల్లో ఎగరగలిగే ఉన్నాయంట, భూమి మీద నడవగలిగే ఉన్నాయంట. అంటే ఎక్కడ చూసినా సరే వాటి వల్ల వేరే జీవి బ్రతికే ఛాన్స్ లేదు. అలాంటి జంతువుని సృజించిన దేవుడు ముందు మనం ఉన్నాం. అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే, దేవుడు ఏం చేస్తాడులే, దేవుడు ఏం చేయగలడు, వాళ్ళని ఏం చేయట్లేదంటే, వీళ్ళని ఏం చేయట్లేదంటే అనుకుంటాం కదా. సో ఎందుకు చేయట్లేదంటే మనం అర్థం చేసుకుంటాం, మనం తెలుసుకుంటాం, ఓకేనా. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి బలమైన దేవుడు కేవలం నోటి మాటతో సృజించాడంటండి సృష్టిని. ఇంత బలమైన జంతువుని కనీసం మనం ఊహించుకుంటే నిద్రపట్టదు. మీరు ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి జురాసిక్ పార్క్ కానీ లేకపోతే గూగుల్లో అన్న వీడియోస్ కొట్టి చూడండి, అసలు డైనోసార్లు ఎలా ఉంటాయి. అవి వీడియోలో చూస్తేనే మనకు గగురు పడతాయి. ఎందుకంటే దాన్ని ఎదిరించగలిగే మనిషి లేడు, దాన్ని ఎదిరించగలిగే జంతువు లేదు, దాన్ని ఎదిరించి చంపగలిగే ఆయుధమే లేదు. ఎందుకంటే దాన్ని ఇనుముతో చేయలేము, నిప్పుతో చేయలేము, ఓకేనా, రాగితో చేయలేము, ఏమీ చేయలేము. అలాంటి జంతువుని చంపాలి అంటే, చంపగలరు అంటే అది ఖచ్చితంగా దేవుడే అయి ఉండాలి, వేరే ఎవరూ చేయలేరు, ఓకేనా. అయితే శాస్త్రజ్ఞులు చాలామంది కనిపెట్టిన అవశేషాలను బట్టి కనుక ఆలోచిస్తే అవి ఎందుకు చచ్చిపోయినాయి, అవి ఎలా అంతరించిపోయినాయి, అసలు అవకాశమే లేదు కదా. అసలు వాటిని చంపగలిగి ఢీ కొట్టగలిగి ఒక జంతువు లేనప్పుడు అవి ఎలా చచ్చిపోయినాయి అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఒక బలమైన ఆస్ట్రాయిడ్ తగిలి అవి చచ్చిపోయినాయి అంట. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మొత్తం భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి ఆస్ట్రాయిడ్లు ఎలా తగులుతాయి? ప్లస్ చచ్చిపోయిన ప్రతి డైనోసార్కి, అంటే మనకు దొరికే ప్రతి అవశేషానికి ఎముకలు ఇరిగిపోయినట్టు ఉన్నాయంటండి. అంటే ఇప్పుడు మనం కూడా మనుషులు చనిపోయాక ఎముకలు ఉంటాయి, ఎముకలు ఇరిగినట్టు ఉండవు ఎవరికి. అంటే ఒకవేళ వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్లు ఏమైనా అయితే ఏమో చెప్పలేం, కానీ బేసిక్గా ఎముకలు అయితే నార్మల్గానే ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా జంతువు ఎముక దొరికినా కూడా ఆ ఎముకలు మామూలుగానే ఉంటాయి, ఓకేనా. కానీ
దొరికిన ప్రతి డైనోసార్ ఎముక కూడా ఇరిగినట్టున్నాయంటండి, ఎవరో కొట్టినట్టున్నాయంట. ఇందాక చెప్పాను దాన్ని కొట్టడం ఎవరి వల్ల కాదని, దాన్ని చంపడం ఎవరి వల్ల కాదని, దానికన్నా బలమైనది ఇంకేదీ లేదని. మరి అవి ఎలా చచ్చిపోయినాయి? ఎవరు చంపారు? నేను ఇందా చెప్పాను దేవుడే చంపాడు అని. సో దేవుడే చంపాడని మీరు ఎలా చెప్తారు బ్రదర్? అదేదో జరిగింది శాస్త్రజ్ఞులు చెప్పినట్టు. సో అందుకే అదేదో జరిగింది, దాని గురించి బైబిల్లో అది కూడా ఉంటుందా అని అంటారేమో. సో దాని గురించి కూడా నేను చెప్దాం అనుకుంటున్నా. సో అది చెప్పి నేను ముగించేస్తాను, ఓకేనా? ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. ఒకసారి చూడండి కీర్తనలో. ఒకసారి అవకాశం ఉన్న వాళ్ళు దయచేసి తీయండి. కీర్తనలు 74:13 ఒకసారి చూద్దామా? కీర్తనలు 74:13. ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు చదవండి, నాకు ఇంకెక్కడ దొరకట్లేదు. 74:13 ఒకసారి చూద్దాం. అంటే చాలాసార్లు దీని గురించి ప్రస్తావించారండి. అంటే చాలామంది ఏమంటారంటే అన్ని జంతువుల గురించి ప్రస్తావించాడు కదా మీ దేవుడు, అన్నిటి గురించి చెప్పాడు కదా, మరి దీని గురించి ఎందుకు చెప్పలేదని అడుగుతారు కదా. సో దీని గురించి కూడా దేవుడు రాశాడు, ఓకేనా? ఒకసారి చూద్దాం. 74:13 చూడండి. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. అంటే ఇందా చెప్పాను కదండి, అవి వాటర్లో కూడా ఉంటాయి, ఓకేనా? అంటే చేపల్లో అంటే మహా భుజంగాలు, లేకపోతే అవి ఏంటంటే మహా జలచరాలు అని కూడా ఉంటాయి. మనకి ఆదికాండంలో మనం చూడొచ్చు, జలచరాలు అని చెప్పి ప్రస్తావిస్తాడు. సో అక్కడ దాంట్లో ఉండే ఏంటంటే శిరస్సుల్ని దేవుడు పగలగొట్టాడంటాడు. ఎందుకు పగలగొట్టాడు అంటారు? ఇందాకే చెప్పా. సో దాన్ని సాధుక చేయడం మనిషి వల్ల అయితే కాదు, ఓకేనా? ఒకవేళ కనుక అది బ్రతికితే మిగతా వాళ్ళు ఎవరు బ్రతకరు, ఇంకేవి బతకవు, ఎందుకంటే దాన్ని ఎదిరించగలిగే శక్తి ఏదీ లేదు. కాబట్టి దాన్ని దేవుడే కొట్టాడు అంటండి. ఆ మాట దేవుడే రాయించాడు, బైబిల్లో కీర్తనలో రాయించాడు, ఓకేనా? ఇంకా మనం చూడొచ్చు యెషయా. ఒకసారి చూద్దాం యెషయా. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా తీయండి, ఓకేనా? ఇంకా చాలా చోట్ల మనకి బైబిల్లో మకరములు అని కనబడుతుంది, ఓకేనా? నేను కొన్ని రిఫరెన్సెస్ చూపిస్తున్నాను. యెషయా 27:1 కనుక చూస్తే ఒకసారి చూద్దాం. యెషయా 27:1. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును, తీవ్రమైన సర్పమును మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీదనున్న మకరమును సంహరించును. అంటే దేవుడే దాన్ని సంహరిస్తాడు అని చెప్తున్నాడు. అంటే ఇందాక చెప్పాను చాలా భయంకరంగా ఉంటుందని, ఎందుకంటే దాని నోట్లోంచి కూడా మంట వస్తుందంటే ఎదురుగా ఎవడైనా వెళ్తాడు చచ్చిపోతాడు, కాలిపోయి చచ్చిపోతాడు, ఓకేనా? అది అలా ఉఫ్ఫని ఊదినప్పుడు మొత్తానికి కాలిపోతాయి ఆటోమేటిక్గా, కానీ దానికి ఏం అవ్వదు, ఓకేనా? దాని మీద ఉన్న దాని మీదకి ఈ ఇనపయ్యి దిగవు, ఓకేనా? దాన్ని ఏమైనా చెయ్యాలి అనుకుంటే అది కేవలం దేవుడే చేయగలడు, ఓకేనా? ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే దాని గొప్పతనం గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్తున్నాను. సో దేవుడు ఎంత బలమైనవాడో చెప్తున్నాను. సో మీరు కనుక ఒకసారి చూస్తే ఒకవేళ ఇంకో వచనం మనం చూద్దాం, ఓకేనా? ఒకసారి చూద్దాం. యెషయా మరొక రిఫరెన్స్ చూద్దాం. యెషయా 51:9. యెషయా 51:9. నా మాట అందరికీ వినబడుతుంది అనుకుంటున్నా. దీని గురించి అవకాశం ఉంటే మరొక వీడియో కూడా నేను చేస్తాను. సో దాంట్లో ఇంకా కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. యెషయా 51:9 కనుక చూస్తే యెహోవా బాహువా లెమ్ము బలము తోడుకొమ్ము, పూర్వకాలంలోనూ పురాతన తరముల్లోనూ లేచినట్లు లెమ్ము, రాహాబును తొత్తనీయలుగా నరికేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా. మకరము అంటే ఇక్కడ దేని గురించి చెప్పాను మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు ఇంగ్లీష్లో కనుక చూస్తే అక్కడ డ్రాగన్ అని రాసుకుంటుంది. మీకు ఎవరికైనా డౌట్ అయితే రెఫరెన్స్లో చూసుకోవచ్చు. ఇంగ్లీష్ ప్యారలల్ బైబిల్ అని ఉంటుంది, లేదా కింగ్ జేమ్స్ వర్షన్ అని ఉంటుంది. అన్నిటిలోనూ కూడా డ్రాగన్ అని రాస్తారు. డ్రాగన్ అంటే ఏంటంటే అది కూడా డైనోసార్కి సంబంధించిన జాతి, ఓకేనా? ఇన్ని విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత బలమైన దేవుడు 3 మేకులు పీక్కోలేడంటారా?
చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఆయన సిలువ మీద ఆయన రక్షించుకోలేక చచ్చిపోయాడు. మమ్మల్ని ఎలా కాపాడతాడు? 3 మేకులు పీక్కోలేక చచ్చిపోయాడు అని చెప్పి చాలామంది స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా! ఒకసారి చూడండి ఆయన బలం ఎంతుందో. అలాంటి గొప్ప దేవుడు. మీరు అనుకోవచ్చు, ఇక్కడ మాట్లాడుతుందండి యెహోవా దేవుడి గురించండి, యేసుప్రభు గురించి కాదండి. మేము మాట్లాడుతుంది యేసుప్రభు గురించండి అంటారేమో. సో, ఆళ్ళకి కూడా నేను అవకాశం ఇవ్వను. అదేంటంటే కొలస్సి 1 అధ్యాయం గనక 16 వచనం గనక చదివితే అక్కడ ఏమని ఉంటదంటే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రపంచంలో ఉన్న ప్రతీదీ ఆయన సృజించాడంట. ఆయన గురించి ఆయన దేవుడని చెప్పుకోలేదండి అని అంటారు కదా చాలామంది. మరి ప్రకటనలో ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. అదేమన్నా తెలుసా? నేనే మొదటివాడిని, నేనే కడపటివాడిని, మృతుడినైతిని గాని యుగ యుగములు సజీవుడినన్నాను. సో, మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే అని స్టేట్మెంట్ ఇచ్చుకుంది యేసుప్రభు. పాత నిబంధనలో కనుక మనం అదే స్టేట్మెంట్ చూస్తే యెహోవా దేవుడు ఇస్తాడు. సో, దాన్ని బట్టైనా మనం అర్థం చేసుకోవాలి. సో, నేను ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత బలమైన దేవుడు, ఇంత గొప్పగా ఉండే దేవుడు తన మాట చెప్తే ఒక్క నిమిషం ఒక్కసారి ఆలోచించండి. ఒక తుఫాను, లేకపోతే ఒక సునామీయో, ఓకేనా, ఒక చిన్న భూకంపము వస్తే జాతి మనుగడ కష్టం. మరి అటువంటిది ఈ సృష్టిని సృజించిన గొప్ప దేవుడు నీకోసం నా కోసం ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. మొహం మీద ఉమ్మేస్తే తగ్గించుకున్నాడు, ఓకేనా, దెబ్బలు కొడితే తగ్గించుకున్నాడు. మాటలు అంటుంటే ఈ రోజుల్లో చాలామంది యేసు నువ్వు దేవుడువా, నువ్వు దేవుడు ఏంటి అని చెప్పి యేసుప్రభుని నమ్ముకునే వాళ్ళని ఎంతగా హింసిస్తున్నా కేవలం వాళ్ళు మారాలన్న ఒకే ఒక్క ఒపీనియన్తో ఆయన ఆగుతున్నాడు. సో, బైబిల్లో ఆ మాట కూడా ఉంటుంది. ఆయన రాకడ వచ్చినప్పుడు ఏంటంటే గుండెల మీద కొట్టుకుంటారంట. ప్రభువా నిన్న మేము ఇన్ని రోజులు మేము నిర్లక్ష్యం చేసాం అని చెప్పి గుండెల మీద కొట్టుకుంటారంట. ఆ మాట మనకు ఉంటుంది, బైబిల్లో ఉంటుంది. ఆయన చూస్తారంట, ఆయన పొడిచిన వాళ్ళందరూ కూడా ఆయన చూస్తారట. సో, నేను ఈ విషయాలన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, ఒకవేళ మనం ఇంత బలమైన దేవుడిని, ఇంత నిజమైన దేవుడిని మనం గనక నిర్లక్ష్యం చేస్తే, ఓకేనా, సో వాటిని పగలగొట్టగలిగిన దేవుడు మనల్ని నాశనం చేయడం చాలా చిన్న విషయం. అందుకే దావీదు ఏమంటాడంటే, నేను పురుగు వంటి వాడిని కూడా కాదు, నల్లి వంటి వాడిని అని ఎందుకు అన్నాడంటే అందుకే అన్నాడు. సో, ఒకసారి కనుక మనం భూగ్రహం కనుక చూస్తే, మన ప్రపంచం కనుక చూస్తే, ఆ ప్రపంచంలో మన టౌను లేకపోతే మన సిటీ చూస్తే, అందులో మన వీధి మన ఇల్లు చూస్తే అందులో ఎంత ఉంటుంది. కానీ ఈ భూమే దేవుడి ముందు ఎంత ఉంటుందంటే, అంత దేవుడు ముందు అంత దేవుడు మన కోసం ఇచ్చేసేది ఏంటో తెలుసా? చిన్న ప్రయత్నం. సో, నీ హృదయాన్ని తలుపు తీస్తే నీ దగ్గరకు వచ్చి నివసిస్తాను. సో, అంత గొప్ప దేవుడు మన దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడండి. సో, మన ఇంట్లో మనకి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, అలా చేయకు, ఇలా చేయకు, అదేంటి, మనకి ఏదైనా చిన్న అధికారం ఉంటే మనకు నచ్చినట్టే చేయాలి అందరూ, వేరే ఆప్షన్స్ మనం ఇవ్వం. కానీ ఎంత బలమైన దేవుడు సృష్టి అంతటిని తీసుకొచ్చి నీ ముందు పెట్టి, సృష్టిని సృజించిన ఆ సృష్టికర్త ఏమంటున్నాడంటే, నా గురించి తెలుసుకో, నీకు ఇష్టమైతే నన్ను నమ్ముకో అంటున్నాడు. సో, మనం కూడా ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం ఒక చిన్న పని చేద్దాం. సో, ప్రభువా నా కోసం ఇంత బలమైన దేవుడు నువ్వు అయినప్పటికీ కూడా, సో నా కోసం నువ్వు సిలువలో ప్రాణాన్ని అర్పించావు, నా కోసం నువ్వు తగ్గించుకున్నావు. సో, ఆయన దేవునితో సమానుడై ఉండి తను తగ్గించుకున్నాడు అనే మాట ఉంటుంది బైబిల్లో. సో, ఆయన మన కోసం తగ్గించుకుని భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి. సో, మరి మనం సిద్ధంగా ఉన్నామా ఆయన్ని అంగీకరించడానికి? చిన్న ప్రేయర్ చేసుకుందాం.